మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణమనేది ఒక అత్యంత కీలకమైన మనసును కలచివేసే ఘట్టం. ద్రౌపదికి ఆ అవమానం జరగకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేదే కాదు. ఆమె పగ తీర్చుకోడానికే యుద్ధం వచ్చింది అని పైపైన చూసే ఎవ్వరికైనా అనిపిస్తుంది. కానీ వ్యాస భారతాన్ని, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ, దైవిక రహస్యాలను లోతుగా పరిశీలిస్తే ఒక సంచలన నిజం బోధపడుతుంది. ద్రౌపది అవమానం జరగకపోయినా కురుక్షేత్ర యుద్ధం తప్పకుండా జరిగేది. 1. అసలు రహస్యం: భూదేవి భారం, దైవ సంకల్పం. మహాభారత యుద్ధం కేవలం ద్రౌపది అవమానానికి ప్రతీకారం మాత్రమే కాదు, అది ఒక ముందే నిర్ణయించబడిన దైవిక ప్రణాళిక. భూదేవి ప్రార్థన. ద్వాపరయుగం అంత్యానికి వచ్చేసరికి భూమిపై పాపుల సంఖ్య, అహంకారపూరితమైన రాజుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. భూదేవి ఆ భారాన్ని మోయలేక బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని ఆశ్రయించింది. కృష్ణుడి అవతార లక్ష్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా భూభారాన్ని తగ్గించడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీకృష్ణుడి సంకల్పం ప్రకారం కురుక్షేత్రమనే ఒక మహాయజ్ఞంలో అధార్మిక శక్తులన్నీ నశించాల్సిందే. ద్రౌపది అవమానమనేది ఆ యుద్ధాన్ని త్వరగా రగిలెల్లించడానికి ఒక నిమిత్తం, అంటే ప్రేరణ మాత్రమే. 2. ద్రౌపది పుట్టుక వెనుక ఉన్న రహస్యం. ద్రౌపది అంటే పాంచాలి సాధారణంగా గర్భాన జన్మించిన స్త్రీ కాదు. ఆమె ద్రుపద మహారాజు చేసిన పుత్రకామేష్టి యాగం నుండి, యజ్ఞకుండం నుండి నీరుగా ఆవిర్భవించింది. రహస్యం: ద్రుపదుడు కేవలం ద్రోణాచార్యుడి చంపే కొడుకు, అంటే దృష్టద్యుమ్నుడి కోసమే యాగం చేశాడు. కాని యజ్ఞ అగ్ని నుండి ద్రౌపది కూడా జన్మించింది. అప్పుడు ఆకాశవాణి ఏం చెప్పిందంటే, ఈమె కౌరవుల నాశనానికి, అధర్మ నిర్మూలనకు కారణం కాబోతోంది అని. దీనిని బట్టి ఏమర్థమవుతోందంటే, ఆమె పుట్టడమే కౌరవ వినాశనం కోసం పుట్టింది. వస్త్రాపహరణం జరగకపోయినా కౌరవుల పాపాలు పండి వారి వినాశనానికి ద్రౌపది ఏదో ఒక రూపంలో కారణమయ్యేదే. 2. రాజకీయ కారణాలు. శకుని కుట్ర, దుర్యోధనుడి అసూయ. ద్రౌపది అవమానానికి ముందే యుద్ధానికి పునాది పడిపోయింది. రాజసూయ యాగం. ధర్మరాజు చేసిన రాజసూయ యాగం, ఇంద్రప్రస్థ నగర వైభవం చూసి దుర్యోధనుడు అప్పటికే ఈర్ష్యతో రగిలిపోయాడు. పాండవుల సంపదను, రాజ్యాన్ని ఎలాగైనా లాక్కోవాలని శకునితో కలిసి మాయాజూదానికి తెరలేపాడు. అధికార దాహం. దుర్యోధనుడికి పాండవులపై ఉన్న పగ, సింహాసనంపై ఉన్న వ్యామోహం ద్రౌపది కంటే ముందే ఉన్నాయి. జూదన్న ఓడిపోయిన రోజే పాండవుల సకల రాజ్యాలు కౌరవుల పరమయ్యాయి. కాబట్టి తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి, హక్కుల కోసం పాండవులు ఎలాగైనా యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆనాడు ద్రౌపది సభలోకి తీసుకురాకపోతే పాండవులు ఇంత తీవ్రమైన పగతో, కసిగా యుద్ధం చేసేవారు కాదేమో. ధర్మరాజు శాంతి కోసమే ప్రయత్నించేవాడు. కాని కౌరవుల పాపాలు పండడానికి, భీమార్జునుల ప్రతిజ్ఞలకు ఆ వస్త్రాపహరణ ఘట్టం ఒక బలమైన కారణమైంది. చివరిగా చెప్పాలంటే, కాలగమనంలో, దైవ సంకల్పంలో కురుక్షేత్ర యుద్ధం అనేది భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి ముందే రాసిపెట్టిన కథ. ద్రౌపది ఆ కథలో ధర్మపక్షాన నిలబడిన ఒక మహాశక్తి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.